ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం టాబ్లెట్స్ అవి? తలనొప్పికా? అబ్బబ్బబ్బబ్బా, ముందు నాకు ఒకటి ఇవ్వవే. ఈ పెళ్లికొచ్చినప్పటి నుంచి అన్ని తలనొప్పులే అయిపోయాయి నాకు. నీకేంటే తలనొప్పి? ముందు వస్తుంటే దారిలో స్కూటీ ఇబ్బంది పెట్టింది. రాగానే మీ కోచ్ గారు పెళ్లి నీ మొగుడు అంటూ నా తల తిన్నాడు. లోపలికొచ్చాక పెళ్లి చారుతో కాదు ఆద్యతో అన్నారు. ఇన్ని తలనొప్పులు నా చిన్ని తల మొయ్యలేకపోతోంది. ముందు నా కోటి వద్దే. ఏ తలనొప్పి టాబ్లెట్ కూడా ఇవ్వవా? ఇటివ్వు. ఇవి తలనొప్పి కాదు, మరి మోషన్స్ కి. తాగితే పోతారు. ఏంటి ఇన్నా? అవన్నీ మింగితే ఒక్కసారి పోతే బయటికి రావడానికి వారం పడుతుందే. ఏం పర్లేదు, తీసుకెళ్ళి ఇవ్వు. తీసుకో. ఎవరికి? పట్టుకో. కోచ్ సార్కి. ఆయనకా? ఆయనేం పాపం చేశారే? మొత్తం ఆయనే చేశాడు. ఆయన ఇక్కడ ఉండకూడదు, బయటకు పంపించాలన్నారు. నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళు. ఎవరు? ఎవరో ఒకరు అన్నారే, నువ్వు వెళ్ళివ్వు. పాపమే. ఏంటి పాపం? ఆయన చేసిన దాని ముందు ఇది చాలా తక్కువే. రావద్దు అంటే వచ్చి మా నాన్నతోనే మాట్లాడతారంట. నువ్వు వెళ్ళు, చెప్తా, వెళ్ళు. నేను వెళ్తే నన్ను అంటాడే. కాబోయే పెళ్లి కూతురు అంటాడు, నా మొగుడు అంటాడు. నాకు పెళ్లి సెట్ అవ్వలేదని చెప్తున్నా వినడు. సరే, కామ్గా వెళ్ళి ఇచ్చేసేయ్. తాగాక ఇంకా మాట్లాడే ఓపిక ఉండదు. వెళ్ళు. ఒక్కసారి ఆలోచించవే. నా గురించి ఆయన ఆలోచించారా? ఆయన గురించి నేను ఆలోచించడానికి? నువ్వు వెళ్ళు. అబ్బో, నీకు కోపం కూడా వస్తుంది. పోవే, పోవే. మాస్టారు, మీరు ఈ రోజు అయిపోయారు. వెళ్ళు, వెళ్ళు. హలో. వీడొచ్చాడేంటి? ఏంటిది? కూల్ డ్రింక్. ఎవరికి? వాడికా? ఎవరిచ్చారు? తనివ్వడం, నువ్వు తీసుకెళ్ళివ్వడం. ఇందాక వాడికే ఇచ్చింది, ఇప్పుడు వాడికే ఇస్తుందా? అంటే వాట్ అబౌట్ మీ? కాబోయే భర్త నేను, కూల్ డ్రింక్ ఇచ్చేది వాడికా? తనివ్వాల్సింది నాకు, తాగాల్సింది నేను, వాడు కాదు. నా ఎదురుగా వాడికే ఇచ్చి నేను లేకపోయినా వాడికే ఇస్తుందే. నేను ఎలా కనిపిస్తున్నాను? నేనే తాగుతాను. వద్దు. నువ్వే కాదు, తనే వచ్చి చెప్పినా నేను వినను. ఈ కూల్ డ్రింక్ నాకే ఇవ్వు. అది అయ్యో, వెళ్ళ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? చెప్పు. అసలు ఏంటి నీ ఉద్దేశం? అబ్బా, అసలు వాడికి వీడొకడు, వీడెవడు మాట వినడు. ఈయనొకడు. బాంబులేస్తే జనాలు చచ్చిపోతారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా. ఇవి వేస్తే జనాలకేం కాదు, పొగొస్తుంది. పొగ? మోదినా. మండపం అంతా పొగ రాగానే అందరూ ఏమైందా అని ఎవరి కంగారులో వాళ్ళుంటారు. ఈ లోపు చారుని లేపేసి ఆ ప్లేస్ లో ఆర్జన్ కూర్చోబెడతాం, తాళి కట్టించేద్దాం. అమ్మో అమ్మో అమ్మో, వీళ్ళు బాంబులేస్తారంట. రాయలసీమ సినిమాలు చూపించేటట్టుగా ఉన్నారు కదా వదినా. నా
కొడుక్కి దాన్నిచ్చి పెళ్లి చేయడానికి ఎంతకి తెగిస్తున్నారో చూసావా? ఆచి కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయదు. బాంబుల సంగతి నువ్వు చూసుకో. చారుని మాయం చేయడం మేం చూసుకుంటాం. ఆచి మెళ్ళ తాళి కట్టించే పని నేను చూసుకుంటాను. పదండి. ఆస్తులు పంచుకున్నట్టు అన్నీ పంచుకుంటున్నారు. మనం ఇలాగే వింటూ ఉంటే పెళ్లి కూడా చేసేస్తారు వదినా. వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలిసిపోయింది కదా. పద, పెళ్లి ఎలా చేస్తారో చూద్దాం. పదండి. రామా, జాగ్రత్త. నిన్ను ఎవరైనా చూస్తే బాగోదు. ఆ ముసుగు మాత్రం తీకు. జాగ్రత్తగా. పార్వతి, ఆది వచ్చేసింది. చూసావా వదినా అన్నయ్యని? తనకి ముసుగేసి మరి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడో. శత్రువులు ఎక్కడా ఉండరు పార్వతి. అదిగో అలా మన వాళ్ల రూపంలో మారు వేషం వేసుకుని తిరుగుతూ ఉంటారు. దాన్ని కాదు ముందు ఈయన్ని కొట్టాలి. వదినా ఏం చేస్తున్నావు? ముందు నువ్వురా. రామ్మా, జాగ్రత్త. చూసుకో. ఉట్టి కొట్టినట్టు అలా కొట్టేసింది ఏంటి వదినా? చూడదినా అరువులా నటిస్తుంది. చూడు ఎలా కొట్టేసిందో. మా ఆవిడ కూడా చిన్నది కాదు వదినా. ఇట్రా నువ్వు. చారు నా కోడలు కాకుండా చేసి నా కొడుకుతో తాళి కట్టించుకుందాం అనుకున్నావా? తాళి కోడలు కావాలని చూస్తావా? పిన్ని, నేను పిన్ని చారుని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.